వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఒక 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ద గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఈ సినిమా రీజన్గా ఈ నెల సెప్టెంబర్ 5వ తేదీన థియేటర్ అయింది వరల్డ్ వైడ్ అండ్ మల్టిపుల్ అడ్లో. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ డే విపరీతమైన మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అండ్ మొత్తానికి అయితే సినిమా ఫ్లాప్ టాక్ అని చెప్పొచ్చు. కానీ ఫ్లాప్ టాక్తోనే కలెక్షన్స్ మాత్రం బేబస్ను సృష్టిస్తుంది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ కింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఓవర్సీస్లో ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిందేమో జస్ట్ 4 రోజులకే. ఇది మామూలు విషయం కాదు. ఫ్లాప్ టాక్తోనే ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తే అండ్ సినిమాకి విపరీతంగా పాజిటివ్ టాక్ వచ్చింటే కనుక ఒక లెవెల్ ఉండేది కలెక్షన్స్ మాత్రం. సో మొత్తానికి ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకుంది ఎవరంటే నెట్ఫ్లిక్స్ మావా. మరి ఈ సినిమా నెక్స్ట్ మంత్ అక్టోబర్ 4వ తేదీన మనకైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో మనకు మల్టిపుల్ అడ్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ డేట్ రాకపోతే అక్టోబర్ 11 అంటే అక్టోబర్ 11th, అక్టోబర్ 4th ఆర్ అక్టోబర్ 11th ఈ సినిమా డామ్స్డ్గా 99% వచ్చి తీరాల్సిందే. సో తెలుసు కదా మన అప్డేట్స్ 99% వచ్చి తీరుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, తంగలాన్. హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ. సో ఈ సినిమా రీజన్గా ఆగస్టు 15వ తేదీన థియేటర్ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. సో దానివల్ల ఈ సినిమా ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది అనమాట. మొత్తానికి సినిమా బడ్జెట్ 65 కోట్లు అయితే అండ్ వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు ఒక 30 కోట్ల దాకా వచ్చి ఉంటుంది. ఇంకా ఈ సినిమా 30 కోట్ల దాకా ఇంకా నెట్ కలెక్షన్ చేయాలి. మరి చాలా కష్టం అనమాట. లాంగ్ రన్ వరకు ఈ సినిమా మొత్తానికి ఫ్లాప్ అనమాట. మరి ఈ సినిమా మనకు ఓటీటీ రైట్స్ తీసుకుంది ఎవరంటే నెట్ఫ్లిక్స్. సో ఈ సినిమాని థియేటర్ రిలీజ్ అయిన 5 వారాల తర్వాత ఈ నెల సెప్టెంబర్ 20 అంటే సెప్టెంబర్ 20th ఈ సినిమాని మనకు నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ అడ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకవేళ డేట్లో రాకపోతే సెప్టెంబర్ 27 అంటే సెప్టెంబర్ 27th ఈ డేట్లో మనకు ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు, కానీ రావడం మాత్రం పక్క. సో మన అప్డేట్స్ దానికి తిరిగి ఉండదు, 99% వచ్చి తీరాల్సిందే, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, 35, చిన్న కథ కాదు. సో ఈ సినిమా రీజన్ గా ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీన థియేటర్ రిలీజ్ అయ్యి విపరీతమైన పాస్ట్ అయితే సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే పర్ఫెక్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఈ సినిమా. అండ్ చిన్నపిల్లలు కూడా తీసుకొని వెళ్తే థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట ఈ సినిమా. మరి ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకుంది ఆహా తీసుకుంది మామా. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల సెప్టెంబర్ 27 అంటే థియేటర్ రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్లోనే మనకు ఓటీటీలో అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఈ డేట్లో రాకపోతే 4 వారాల గ్యాప్లో అంటే అక్టోబర్ 4. సో డామ్స్డ్గా సెప్టెంబర్ 27th ఆర్ అక్టోబర్ 4th ఈ డేట్లో ఈ సినిమా డామ్స్డ్గా వస్తుంది. 99% వచ్చి తీరాల్సిందే. ఓకే, క్లియర్, అది మా మ్యాటర్. మొత్తానికి ఈ 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.